నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. హలో అండి. హలో అండి. భూటాన్, నేపాల్, భూటాన్ యాక్చువల్గా ఈ ట్రిప్ గురించి చాలా మంది దగ్గర నేను విన్నాను. బట్ కొంతమంది ఓన్లీ భూటాన్ వెళ్ళాలనుకుంటున్నారు. అవునండి. నేపాల్ అందాలు కూడా ఇంతకుముందు మనం వీడియోస్ మాట్లాడినప్పుడు చెప్పుకున్నాం. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత కంట్రీస్ ఎలా ఉంటాయి, ఏం చూడాలి అనేది అది మనని ఐస్ తో అట్రాక్ట్ చేసేసి మన హార్ట్ ని అక్కడ వరకు పట్టుకెళ్తుంది. కాబట్టి ఎలా ఒకలాగా స్లోగా అయినా సరే దాన్ని ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. సో ఒకసారి భూటాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎట్లా ఉంటది? మీరు అన్నట్టు నేపాల్, భూటాన్ ఇవన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటారు. అంటే మనతో ల్యాండ్ బోర్డర్ ని అవి పంచుకుంటున్నాయి. సో ఎస్పెషల్లీ భూటాన్ మనకి వెస్ట్ బెంగాల్ ఇటువైపు అంతా కూడా మనకి భూటాన్తో బోర్డర్ ఉంది. కాబట్టి ఏంటంటే మనకి భూటాన్ వెళ్ళాలంటే సింపుల్గా ఓన్లీ ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగి అక్కడ నుంచి మనకి బై రోడ్ ద్వారా భూటాన్ వెళ్ళొచ్చు. అందుకని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూటాన్ విజిట్ చేసే కస్టమర్స్కి 6 nights 7 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. 6 days 7 days ప్యాకేజ్ ఓన్లీ 60,000 రూపాయలు మాత్రమే. 60,000 రూపాయలనే 6 days 7 days ప్యాకేజ్. అది ఎట్లాగంటే మన హైదరాబాద్ నుంచి బయలుదేరి మనకి వెస్ట్ బెంగాల్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దాని పేరు బాగ్డోగ్రా. ఆ బాగ్డోగ్రా వరకు మనం ఫ్లైట్లో వెళ్తాం. ఆ ఫ్లైట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బై రోడ్ మనం భూటాన్ బోర్డర్కి వెళ్తాం. అసలు ఇప్పుడు నేపాల్, భూటాన్ అంటారు కదా, ఇప్పుడు భూటాన్ ఒక్కటే మనం వెళ్ళి రావాలని అంటే ఎన్ని డేస్ పడుతుంది? భూటాన్ ఒక్కటే, భూటాన్ కూడా పెద్ద కంట్రీ. నార్మల్గా చెప్పాలంటే మనం వెళ్ళే 6 nights 7 days కాకుండా ఇంకొక 4-5 days ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. అంటే ఇది కూడా కొంచెం లాంగ్ ట్రిప్ కింద పెట్టుకోవచ్చు. లాంగ్ ట్రిప్ కి పెట్టుకోవచ్చు, 10 to 12 days. కాకపోతే ఏంటంటే మెయిన్ అక్కడ అంటే ఎక్కువ బుద్ధ మానస్ట్రీస్ ఉంటాయి. బుద్ధి మానస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ బుద్ధిస్ట్ కంట్రీ భూటాన్ కూడా, అందుకని బుద్ధ మానస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాక బుద్ధిజం కి సంబంధించిన ఆనవాళ్ళు కనపడతాం. మనం చైనా బోర్డర్ వెళ్ళామనుకోండి, మొత్తం అంతా డ్రాగన్స్ కనబడతాయి, మనకు తెలిసిపోతుంది. అట్లాగా మనం ఇటువైపు వెళ్ళాం అనుకోండి, మనకు బుద్ధిస్ట్ కంట్రీ మనకి శ్రీలంక ఒకటి, తర్వాత భూటాన్ ఒకటి, మనకి చుట్టుపక్కల ఉన్న వాటిలో ఈ రెండు కూడా బుద్ధిస్ట్ కంట్రీస్ గా చాలా ఫేమస్. సో ఇప్పుడు మనం భూటాన్ ఒకటే వెళ్ళాలనుకుంటే మీరు క్రియేట్ చేసిన ప్యాకేజ్ ఏంటి? అది చెప్పబోతున్నా అండి మీకు. 6 nights 7 days ప్యాకేజ్ మనకి. ఫస్ట్ రోజు బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి మనం బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి వెళ్తాం. బాగ్డోగ్రా ఫ్లైట్ దిగుతాం. దిగి అక్కడ నుంచి మన ఇండియన్ వెహికల్స్ లో మనము భూటాన్ బోర్డర్ వరకు వెళ్తాం. ఆ భూటాన్ బోర్డర్ లో మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. బై రోడ్ ఇమిగ్రేషన్ ఏంటంటే మనకి 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మనతో. ఎయిదర్ పాస్పోర్ట్ లేకపోతే ఓటర్ ఐడి కార్డు. ఈ 2 డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా మనం భూటాన్లోకి ఎంటర్ కావచ్చు వితౌట్ ఎనీ హ్యాజిల్. సో వెళ్ళి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మనం పాస్పోర్ట్ లేదంటే ఓటర్ ఐడి కార్డు చూపిస్తే వాళ్ళు పాస్పోర్ట్లో అయితే పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు. ఓటర్ ఐడి కనుక ఉంటే ఓటర్ ఐడి వాళ్ళే ఒక పేపర్ మనకి డీటెయిల్స్ అన్ని క్రియేట్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు. అంటే మళ్ళీ రిటర్న్లో మనం అది సబ్మిట్ చేయాలి. సో అట్లా లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ లోకల్లోనే ఒక SDF ఫీజ్ అని పే చేయాల్సి వస్తుంది. అంటే అది వీసా ఫీజు అనుకోండి, డెవలప్మెంట్ ఫీజు అనుకోండి, ఒక SDF ఫీజు పే చేయాలి. ఆ ఫీజు కూడా మన ప్యాకేజ్లో ఇంక్లూడ్. అది 60,000 రూపాయలు అయితే ప్యాకేజ్ కాస్ట్ చెప్పాను, ఆ ప్యాకేజ్లో SDF ఫీజు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. 60,000 మాత్రమే. ఇది 7 days. 7 days. సో మనం ఆ నైట్ ఆ బోర్డర్లోనే స్టే చేస్తాం. అంటే మనకి ఇటువైపు జయగావ్ అని ఉంటుంది, అటువైపు వచ్చి ఫిషిలింగ్ అంటారు. ఆ ఫిషిలింగ్ లో మనం నైట్ స్టే చేస్తాం. బోర్డర్ లో ఉంటాం. ఎందుకంటే మనకి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోతుంది, ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి వెళ్ళి అక్కడే స్టే చేస్తాం. అక్కడే ఆ హోటల్లోనే మనకి డిన్నర్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనం మెయిన్ భూటాన్ క్యాపిటల్ థింపుకి వెళ్తాం. థింపుకి వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్, తర్వాత ప్రకృతి రమణీయత, మనకి ఎంత అందంగా వ్యాలీ అంతా వ్యాలీ అండి. భూటాన్ అంతా కూడా వ్యాలీ లాగా ఉంటుంది అనమాట. ఆ వ్యాలీలోంచి వెళ్తామంటే మనము అంత అద్భుతమైన వ్యాలీ ఎక్కడా చూడాలనిపిస్తుంది. ఎన్ని కంట్రీస్ తిరిగినా కూడా భూటాన్లో ఉన్నటువంటి అందం నేను ఎక్కడా చూడలేదు. ప్లస్ ఈ టైంలో కొంచెం మనకి చల్లగా ఉంటుంది. ఏ టైంలో బెస్ట్ అంటారు వెళ్ళి రావడానికి? అప్ టు October November వరకు చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే ఏంటి October November December కూల్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు ఈ March April నుంచి అప్ టు October వరకు మన వాళ్ళు రెగ్యులర్గా వెళ్తానే ఉంటారు. అక్కడ ఎండాకాలం అనేది లేదు, వ్యాలీస్ కాబట్టి మనకేంటంటే ఎండాకాలం వాళ్ళకి వచ్చేటికి July August September లో ఎండాకాలం కింద వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనకి ఏదైతే మన కూల్ ప్లేసెస్ ఉన్నామో వెళ్ళాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్
భూటాన్ ఎందుకంటే ఎక్కడికో యూరోప్ లాంటి దేశాలకు వెళ్ళలేం కాబట్టి తక్కువ బడ్జెట్ లో మనం ఇక్కడికి వెళ్ళి వచ్చేయచ్చు. 60,000లోని అన్ని రకాలుగా బెస్ట్ కంట్రీ, దగ్గరలో ఉంది, మంచి కూల్. అందువల్ల అంటే ఈ సమ్మర్ ఎస్కేప్ అయిన వాళ్ళకి వన్ ఆఫ్ ద చాయిస్ భూటాన్ కూడా పెట్టుకోవచ్చు అండి. సో థింపు వెళ్తాం, థింపులో మనం నైట్ స్టే చేస్తాం. అంటే సెకండ్ నైట్ మనకి థింపులో ఉంటుంది. సో చేసిన తర్వాత థర్డ్ డే రోజు మనము థింపులో ఉన్న లోకల్ సిటీ టూర్కి వెళ్ళి వస్తాం. దాంట్లో మనకి చోటన్స్ అంటారు, కొన్ని టెంపుల్స్ వెళ్ళి చోటన్ అంటారు. తర్వాత అక్కడ సింప్లీ భూటాన్ అని ఒక అట్రాక్షన్ ఉంది. అట్రాక్షన్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తారు అన్నమాట, వాళ్ళ ట్రెడిషన్ని. సో అది కూడా మనం చూస్తాం. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్ ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి. డిఫరెంట్ ఎంట్రీ ఫీజెస్ కస్టమర్కి ఏది కావాలంటే అది చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకుని దాని ప్రకారం మనతో పాటు టూర్ వెళ్తారనమాట. సో థింపులో మనం ఇవన్నీ చూసుకోవటం, ప్లస్ సిట్టింగ్ బుద్ధ, గోల్డెన్ బుద్ధ ఉంది, సిట్టింగ్ బుద్ధ. సో అది వ్యాలీని చూస్తూ ఉంటుంది అనమాట. అక్కడ చూస్తే బ్యూటిఫుల్ మనకి భూటాన్ వ్యాలీ అంతా కనపడుతుంది. అది కూడా మెయిన్ అట్రాక్షన్. అది కూడా మనం అక్కడికి వెళ్తాం, బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. సో అదంతా వన్ డే కంప్లీట్గా మనం థింపు సైట్ సీయింగ్ సరిపోతుంది చేసి మనకి థర్డ్ నైట్ కూడా థింపులోనే ఉంటాం. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పునక్క అనే ఏరియా ఉంటుంది. అంటే డే ట్రిప్ లాగా వెళ్ళొస్తారు, లేదంటే కనుక వెళ్ళి అక్కడ స్టే చేస్తారు. పునక్క ఏంటంటే అది థింపు చల్లగా ఉంటుంది మనకి, పునక్క కొంచెం వామ్గా ఉంటుంది. బట్ అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నేను చూస్తే హిమాలయన్ రేంజ్ అంతా కనపడుతుందండి. చాలా అందంగా ఉంటుంది అసలు, తెల్లటి కొండలు. అది ఆ క్లియర్ వెదర్ ఉంటే మాత్రం మర్చిపోలేం. ఆ హిమాలయన్ మౌంటైన్ మొత్తం ఆ వ్యాలీ అంతా, ఆ రేంజ్ అంతా కనపడుతుంది. సో అవి చూసుకొని అక్కడే మనం పునక్కాలో స్టే చేస్తాం. నెక్స్ట్ డే బయలుదేరి మనం పారో అని ఇంకో సిటీ ఉంది. పారో సిటీకి వస్తాం. పారో సిటీకి వచ్చే దానిలోనే కన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 రివర్స్ అని చూస్తాం. అంటే వాళ్ళకి 2 మెయిన్ రివర్స్ ఉన్నాయి భూటాన్లో, ఆ రెండు కలిసే ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్ చూసుకొని మనం పారోకి వెళ్తాం. పారోలో నైట్ స్టే చేస్తాం. నెక్స్ట్ డే రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టైగర్స్ నెస్ట్ అని ఉంటుంది. టైగర్స్ నెస్ట్. ఆ టైగర్స్ నెస్ట్ ఒక క్లిఫ్ మీద ఉంటుంది. ఆ క్లిఫ్ పైకి వెళ్ళడానికి మనకి ఆల్మోస్ట్ 3 to 4 hours మనం బై వాక్ వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్టెప్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 4 hours వాకింగ్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్. దానికి వాళ్ళు అక్కడ చెప్పేది అంటే పద్మసంభవ అని బుద్ధ భగవానుడి శిష్యుడు మనకి ఫ్లయింగ్ టైగర్ అక్కడికి వచ్చి ఉన్నాడు అని, అందుకే దానికి టైగర్స్ నెస్ట్ అని పేరు. అది ఆ క్లిఫ్ మీద చక్కగా అరేంజ్ చేశారండి. కానీ నడిచి వెళ్ళగలగాలి. ఎంత దూరం ఉంటుంది? 4 hours జర్నీ. 4 hours, 3.5 hours to 4 hours ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంచెం వ్యూ పాయింట్ ఉంటుంది, వ్యూ పాయింట్ వరకు చూసుకొని మళ్ళీ బ్యాక్. 4 hours నడవాలి. అట్లా అంత దూరం ఎట్లా నడుస్తారు? చక్కగా ఉంటుంది. చాలా మంది నడిచి వెళ్తారు, నేను నడిచి వెళ్ళాను. అంటే వెళ్ళే దారిలో పోనీ ఏమన్నా మనకి నేచర్ అందాలు కనపడతాయి. ఫుడ్ ఏముండదు కానీ నేచర్ అందాలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. అంత నడుచుకుంటూ వెళ్ళిపోవడమేనా? అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోవడం. మధ్యలో అంటే కాస్త స్పాట్స్ కింద ఫోటో స్పాట్స్ ఉన్నాయి, ఫొటోస్ తీసుకునే స్పాట్స్ ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత అయితే మీకు కెమెరా సరిపోదు. అవునా? మొబైల్లో మీ కెమెరా సరిపోదు. మధ్యలో ఏం దొరకదు. ఒక వ్యూ పాయింట్ దగ్గర మాత్రం మీకు ఒక షాప్ ఉంటుంది, మ్యాగీలు, టీ ఆర్ కాఫీ, అంతే. మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరుతాం, మళ్ళీ లంచ్ టైంకి కిందకి వస్తాం. 4 hours నడవడానికి వెళ్ళింది, మరి రిటర్న్ వచ్చేటప్పుడు 4 hours, 8 hours అక్కడే. అందుకనే ఒక్కోసారి కొంతమంది లంచ్ అక్కడే చేస్తారు, టీ షాప్ లో చేస్తారు. ఆల్మోస్ట్ అది మధ్యలో ఉంటుంది. అదే టీ షాప్ లో మరి మనకు ఫుడ్ ఉంటుందా? దొరుకుతుంది. చాలా బాగుంటుందండి వాకింగ్. అంటే 1 day మనం అక్కడ పెట్టేసుకోవాలి. కంపల్సరీగా 1 day పెట్టుకోవాలి ఆ పారోలో, ఓన్లీ ఫర్ టైగర్స్ నెస్ట్. పైకి వెళ్ళి చూసి వచ్చేయడమే. తర్వాత మనకి అక్కడ మ్యూజియంస్ ఉన్నాయి పారోలో, బెస్ట్ మ్యూజియంస్ అనమాట. వాళ్ళ ఆ ట్రెడిషన్కి సంబంధించిన ఇంకా ప్రిజర్వ్ చేసి ఉంచారు. ప్లస్ వాళ్ళ వార్ జరిగినప్పుడు, ఎందుకంటే ఎక్కువగా ఈ చైనా బోర్డర్ వాళ్ళకి ఎక్కువ వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ వార్ జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆ టాక్టిక్స్ ఉండేవి అవన్నీ కూడా ఇంకా ప్రిజర్వ్ చేసి ఉంచారు. అది కూడా చూసి రావచ్చు. సో ఇవన్నీ మొత్తం ప్లస్ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మనం బోర్డర్కి రావాలి. ఇది ఫుషిలింగ్ ఏరియాకి వస్తాం. అక్కడి నుంచి మళ్ళీ 4 hours జర్నీ ఉంటుంది.
ఫుషిలంగ్ వచ్చి అక్కడ నైట్ స్టే చేస్తాం. తర్వాత రోజు అంటే 7th డే రోజు బయలుదేరి మనం బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని మనం హైదరాబాద్ వస్తాం. జస్ట్ 2 hours ఫ్లైట్ మనకి, ఏది హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా 2 hours ఫ్లైట్. అక్కడి నుంచి బయట ఓన్లీ 60,000 రూపాయల్లోనే మనం ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాము. హోటల్ అకామిడేషన్ ఉంటుంది, లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, తర్వాత గైడ్ సర్వీసెస్ కూడా. లోకల్ గైడ్ కంపల్సరీ వస్తారు. మీరు 2 వెళ్ళినా వస్తారు, 4 వెళ్ళినా వస్తారు, 20 మంది వెళ్ళినా వస్తారు, 30 మంది వెళ్ళినా వస్తారు. గైడ్ కంపల్సరీ, వాళ్ళ గవర్నమెంట్ అది స్ట్రిక్ట్ రూల్ అనమాట. సో గైడ్ అకంపెనీ అవుతారు మీకు. అంటే బొటనీస్ కల్చర్ గురించి వాళ్ళు అంత కేర్ తీసుకుంటున్నారు, అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు అని చెప్పేసి. విత్ గైడ్ సర్వీసెస్తోనే ఈ ప్యాకేజెస్ అన్ని రన్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ లోకల్గా యూత్కి ఉపాధి కలుగుతుంది, ప్లస్ భూటాన్ కల్చర్ గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ 2 కలగలిపి వాళ్ళు గైడ్ కంపల్సరీ అనమాట. మీరు వెళ్ళారు అంటే గైడ్తో పాటే టూర్ ఉంటుంది. ఇంకా అది లేకుండా మాత్రం అలౌ చేయదు. ఓకే, కంటికి అంటే మన కళ్ళతో చూసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా క్లియర్ గా చెప్పారు భూటాన్ గురించి, ఐటినరీ ఎట్లా ఉంటుంది. ప్యాకేజ్ ఓన్లీ 60,000 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా భూటాన్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారా, కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు చక్కగా క్లియర్గా చెప్తారు. అలానే మీరు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.